అందరికీ లాల్ సలాం కామ్రేడ్స్. సింగరేణి సంస్థ సర్వనాశనం అవుతుంది, కుప్పగూలిపోతుంది. ప్రజాప్రతినిధుల జోక్యంతో సింగరేణి మొత్తం ప్రైవేట్ వాళ్ళ చేతిలో పోతుంది. ఈ తరుణంలో ఇప్పుడున్న కార్మిక సంఘాలు కానీ ఎవరైనా కానీ వాళ్ళందరూ కూడా రాజకీయ పార్టీలకు ప్రభుత్వానికి అనుబంధంగా ఉన్నారు కాబట్టి దాన్ని రక్షించలేకపోతున్నారు. దానికోసమే హెచ్ఎంఎస్ తెలంగాణ జాగృతి సేవ్ సింగరేణి పేరు మీద సింగరేణిని రక్షించుకోవాల్సిన అవసరం ఉంది. దానికోసమే ఇక్కడ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ పెట్టినాం. ఈ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్కు మన దగ్గర ప్రసాద్ గారు వచ్చారు, ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్, వారికి రెడ్ సెల్యూట్ కామ్రేడ్. అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి కానిగంటి రాజు గారు వచ్చారు, వారికి కూడా లాల్ సలాం. రామగుండం సింగరేణి వ్యాప్తంగా వచ్చిన జాగృతి అండ్ హెచ్ఎంఎస్ కార్యకర్తలు, ముఖ్యమైన కార్యకర్తలకు పిలవడం జరిగింది. ఇవాళ చాలామంది మా మీద అడుగుతున్నారు, మమ్మల్ని ఎందుకు చెప్పలేదని. ఇంపార్టెంట్ వాళ్ళకి పిలవడం జరిగింది. కనుక దీన్ని సక్సెస్ చేసి రాబోయే రోజుల్లో సింగరేణిలో పోరాటం తప్ప వేరే మార్గం లేదు అనేది నిదర్శన అయిపోయింది. ప్రతి ఒక్కరూ రకరకాల పేరు మీద ఎర్ర జెండాలు పెట్టుకొని కొందరు, ఎర్ర అంగీలు వేసుకొని కొందరు, ఎప్పుడు కనబడిన వాళ్ళు ఓట్ల కోసం ఆరుద్ర కార్తెలో ఎర్ర పురుగులు ఎట్లా వస్తాయో అట్లా సిపిఐ వాళ్ళు అక్కడ కూర్చుండి చేస్తున్న ఆరుద్ర కార్తెల పురుగులు 15 రోజులు ఉంటాయి, దాని తర్వాత ఎటుపోతాయో తెలియదు. ఆ విధంగా వాళ్ళ ప్రవర్తన ఉంది. వాళ్ళకి అనుబంధంగా ఉన్న సిపిఐ అట్లనుంది, సిపిఎం అట్లనుంది. సింగరేణికి రక్షించే నాదులు ఎవరు లేరు. ప్రధానమైన సమస్యలు సింగరేణికి బొగ్గు బ్లాక్లు రావాలి. బొగ్గు బ్లాక్ మనం ఐడెంటిఫై చేసిన బొగ్గు బ్లాక్లు, ఆ బొగ్గు బ్లాక్లన్నీ ప్రైవేట్ వాళ్ళకి అప్పచెప్తున్నాం. మన బ్లాక్లు ప్రైవేట్ వాళ్ళకి అప్పచెప్పిన తర్వాత మన దగ్గర ఏముంటాయి? అదేవిధంగా పోరాటం చేసి సాధించుకున్న హక్కులు, పాత విఆర్ఎస్ స్కీమ్ అంటే 2 సంవత్సరం సర్వీస్ మనం కంపెనీకి హ్యాండ్ ఓవర్ చేస్తే కంపెనీ పిల్లలకు ఉద్యోగం ఇస్తుంది. అటువంటిది కూడా, ఆ సమస్య కూడా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక బంద్ అయింది. దాన్ని బంద్ చేయడమే కాకుండా మేడం, మీరు ఎందుకంటే మా గౌరవ అధ్యక్షురాలు, కాబోయే ముఖ్యమంత్రి, మీ మీద చాలా నమ్మకం ఉంది అందరికీ. కనుక మీరు ఇక్కడ వచ్చినంటేనే సింగరేణి వ్యాప్తంగా ఎదురు చూస్తున్నారు. టీవీలలో ఏం చెప్తారో మేడం, ఏ దిశకు తీసుకుపోతారో, కొట్లాడమంటారా సైలెంట్గా ఉంటమంటారా అనే విధంగా వేచి చూస్తున్నారు. ఈ వేదిక నుండి సింగరేణి వ్యాప్తంగా 100% ఆనాడు కూడా మేము తెలంగాణ సాధన కోసం మేము ఎవరు పిలవకపోయినా ఇక్కడ మీరందరూ కూర్చుండి సింగరేణి కార్మికులు సమ్మె చేయండి, సకలజన సమ్మె చేయండి, తెలంగాణ రాదు లేకపోతే అంటే మేము ఎవరితో సంప్రదింపులు చేయకుండానే మీ మాట మీదనే మేము సమ్మె విజయవంతం చేసినాం. తెలంగాణ వచ్చింది. ఇప్పుడు మరో ఉద్యమం అటువంటిది చేయాల్సిన అవసరం సింగరేణికి వచ్చింది. అంటే లాబింగ్ ద్వారా ఏం జరగట్లేదు, నెగోసియేషన్ ద్వారా ఏం జరగట్లేదు. ఉద్యమం ద్వారానే మళ్ళీ మనం సింగరేణిని కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. తెలంగాణ రాష్ట్రంలో ఏకైక కంపెనీ, అతిపెద్ద కంపెనీ సింగరేణి. హయ్యెస్ట్ ప్రొడక్షన్ ఇస్తుంది, హయ్యెస్ట్ ఎంప్లాయ్మెంట్ ఇస్తుంది. ప్రభుత్వానికే ఇప్పుడు ఇవాళ భారతదేశంలో వ్యాప్తంగా మీరు చూడండి, ఏ పబ్లిక్ సెక్టర్కు ప్రభుత్వాలు బాకీ లేవు. పబ్లిక్ సెక్టరే ప్రభుత్వానికి అడుగుతున్నారు, మాకు ఫండ్స్ కావాలి, ఈ ఫండ్స్ కావాలి, ఆ ఫండ్స్ కావాలని. మా దగ్గర ఫండ్స్ తీసుకుంటారు, మాకు అప్పు కూడా బాకీ, ప్రభుత్వం బాకీ ఉంది, 54,000 కోట్ల రూపాయలు బాకీ ఉన్నది. వాళ్ళు మమ్మల్ని ఆ బాకీ పైసలు ఇవ్వకపోతే ఫ్రీగా బొగ్గు ఉత్తర తీసుకున్నారు, కరెంట్ తీసుకున్నారు, దాని పైసలు కట్టలేదు. అదే 54,000 కోట్లు ఉన్నాయి. ఆ 54,000 కోట్లు సింగరేణి దగ్గర ఉంటే వాళ్ళు ఇచ్చి ఉంటే మేము బ్యాంకు వేస్తే 7% అయినా 3,000 కోట్ల రూపాయలు సంవత్సరానికి లాభం వచ్చింది. ఇంట్రెస్టే అది లేదు, ఉన్నది పోయింది. ప్రైవేట్ కాంట్రాక్ట్స్ వచ్చారు, ఇంకా బెదిరింపులు. అన్నారు మేడం, ముఖ్యమంత్రి గారే అన్నారు, ముఖ్యమంత్రి కాకముందు రేవంత్ రెడ్డి గారు, ఆ వీడియో ఉంది మీకు పంపిస్తారు. సింగరేణి సర్వనాశనం అవుతుంది, వీళ్ళ సంగతి చూస్తా, శ్రీధర్ని జైలుకు పంపిస్తా 6 నెలల లోపల, మీరు వీళ్ళందరికీ పంచి పెడుతున్నారు అని వార్నింగ్ ఇచ్చిండ్రు. అయిన తెల్లారి అదే సీఎంకు, అదే సిఎన్ఎండికి, ఇవాళ శ్రీధర్ గారికి కీలకమైన పోస్టులు అప్పచెప్పారు. ఆనాడు ఒక్క మాట, ఈనాడు ఒక్క మాట. శాండ్ గురించి కానీ, మంచి పవర్ ప్రాజెక్ట్స్ కానీ, పవర్
జెన్కో ట్రాన్స్కో కానీ ఆయన కంట్రోల్లో పెట్టి అంటే పవర్లు ఉన్నప్పుడు పవర్ లేనప్పుడు ఒక మాట, పవర్ వచ్చినాక ఒక మాట. కానీ వాళ్ళ సింగరేణి కార్మికులను బెదిరిస్తున్నాడు ముఖ్యమంత్రి. ఏమని బెదిరిస్తున్నాడు? మీరు అన్ఫిట్ అయింది, మెడికల్ అన్ఫిట్ అయింది, ఎవరు లంచాలు ఇచ్చి చేసిండ్రు అంటే లంచాలు తీసుకున్నది మీరే కదా. అన్ఫిట్ చేసి డాక్టర్లే కదా, మాకు మేము అన్ఫిట్ చేసుకుంటలేము కదా. డాక్టర్లు అట్లా కూర్చుంటారు, డైరెక్టర్ కూర్చుంటారు, జనరల్ మేనేజర్ కూర్చుంటారు, 5 ఆఫీసర్స్ ఉంటారు. మరి వాళ్ళే కదా అన్ఫిట్ చేసింది. అన్ఫిట్ చేసిన మేము ఎంక్వైరీ పెడుతున్నాం, విజిలెన్స్ ఎంక్వైరీ పెడతా అని ఉప ముఖ్యమంత్రి అన్నాడు. మరి వాళ్ళ మాటలకు పొందలేదు. సీఎం గారేమో అపాయింట్మెంట్ అయితే డిపెండెంట్ ఎంప్లాయ్మెంట్, మెడికల్ అన్ఫిట్ అయిన పిల్లలకు ఉద్యోగాలు ఆఫీసర్లు క్లర్క్ ఇచ్చేటోడు, క్లర్క్ పోయింది జిఎంలు ఇస్తాను, ఇవాళ ముఖ్యమంత్రి ఇస్తాను. ఆ మనుషులకు 5 నెలలు ఉద్యోగాలు ఇవ్వకుండా ఆపి పెట్టి బస్సులు పెట్టి వాళ్ళందరినీ హైదరాబాద్కు తీసుకొచ్చి బిర్యానీ తినిపించి రవీంద్ర భారతిలో ముఖ్యమంత్రి ఆర్డర్ ఇచ్చాడు. ఆ ముఖ్యమంత్రి ఆర్డర్ను వ్యతిరేకంగా ఈయన మాట్లాడుతున్నాడు. ఎటుపోతాండి ప్రభుత్వం? వాళ్ళ పొంతన లేని స్టేట్మెంట్ సింగరేణికి ఎందుకు నాశనం చేస్తారు? సింగరేణి బతికి ఉంటేనే తెలంగాణ రాష్ట్రానికి పవర్ 60 నుండి 65% పవర్ ప్రాజెక్ట్కే మనం బొగ్గిస్తున్నాం. సింగరేణి బొగ్గుని సింగరేణి బంద్ అయితే ఆ బొగ్గు ఎక్కడి నుంచి తీసుకొస్తారు? మళ్ళీ బ్లాక్ మార్కెటింగ్ బయట నుండి ఇవాళ మనం తీసే బొగ్గుకేమో 5,000 నుండి 10,000 ఖర్చు వస్తుంది అంటున్నారు. అదే అదాని అంబానీ గ్రూప్ బీజేపీ గవర్నమెంట్ ఇచ్చింది, బయట నుండి తీసుకొచ్చే బొగ్గును 25,000 టన్ను కొనండి అన్నాడు. ఇక్కడ భూకల్పలు ఉన్న బొగ్గు తీయడానికి చాతన కాదు, బయట నుండి కొనడానికి చాతనవుతుంది. రకరకాల వేధింపులతోటి ఇబ్బందులతోటి కార్మికులు బతుకున్నారు, కార్మిక కుటుంబాలు. ప్రధానమైన సమస్య మేడం మన దగ్గర ఉన్నది ఒకటి, పాత బీఆర్ఎస్ స్కీమ్ కంటిన్యూ చేయాలి, అది బంద్ అయింది. మెడికల్ బోర్డులో అన్ఫిట్ అయిన వాళ్ళకు పక్కన పెట్టారు, అది కూడా ఉద్యోగాలు ఇవ్వాలి. మారుపేళ్ల మీద ఉన్న కార్మికుల పిల్లలకు కూడా ఉద్యోగాలు ఇవ్వాలి. మారుపేళ్ల మీద అంటే దాదాపు 30 సంవత్సరాలు సర్వీస్ చేయించుకున్నారు, పెన్షన్ ఇస్తాను, ఇప్పుడు గ్రాడ్యుయేట్ ఇచ్చిండ్రు, మెడికల్ సర్టిఫికేట్ ఇచ్చిండ్రు, అన్ని ఇచ్చిండ్రు, సిఎంపిఎఫ్ ఇచ్చిండ్రు. ఉద్యోగం ఏమంటే నువ్వు వేరే పేరు మీద ఉన్నావు అంటారు. ఇది ఎక్కడ న్యాయం? అది కావాలని ఆపుతున్నారు. తర్వాత 2 సంవత్సరాలు మెడికల్ బోర్డు అంటే ఒక్క రోజు ముందు అన్ఫిట్ అయినా కార్మికుడు ఉద్యోగం ఇవ్వాలి. 2 ఇయర్స్ సర్వీస్ లేదన్న కారణంతో ఉద్యోగాలు ఇవ్వకుండా ఆపి. అట్లా ఖాళీలు ఉన్నాయి, క్లారికల్ పోస్ట్ ఖాళీలు ఉన్నాయి, డిప్లొమా ఖాళీలు ఉన్నాయి, ఏ ఖాళీలు నింపడం లేదు. ఎప్పుడైతే ఈ ప్రభుత్వాలు జోక్యం కల్పించుకున్నారో అప్పటి నుండి వెళ్ళిపోయాయి. అంతకుముందు మా చేతులు ఉంది. ఇది స్వయం ప్రతిపత్తి గల ఇండస్ట్రీ, బొగ్గు పరిశ్రమ. దీనికి ప్రభుత్వ జీవోలు మనకు పనికి రావు, నడవై. ఇది రిజిస్టర్డ్ కంపెనీస్ యాక్ట్ కింద రిజిస్టర్డ్ అయిన రిజిస్టర్డ్ కంపెనీ. దీనికి ప్రభుత్వం ఏ జీవో చేసినా అమలు కాదు. ప్రభుత్వం జీవో ఇస్తే మళ్ళీ మా బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ కూర్చోవాలి, బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ అప్రూవల్ చేస్తేనే అది అమలవుతుంది. ఇటువంటి కంపెనీ, స్వయం ప్రతిపత్తి కంపెనీని అడ్వాన్స్గా డబ్బులు తీసుకుంటున్నారు. వాళ్ళ ఆఫీసర్ ఇది అప్రూవల్ చేయి అంటే ఇట్లా 1,000 కోట్ల రూపాయలు సర్వనాశనం. కన్స్ట్రక్షన్లో సర్వనాశనం, మెడికల్ హెల్త్ లేదు, ట్రీట్మెంట్ లేదు. ట్రీట్మెంట్ కూడా హయ్యర్ సెంటర్కు పంపించి ఇద్దరు కలిసి దోచుకుంటారు, నా ఇన్ని నీ ఇన్ని. మన కార్మికునికి ఆపద వస్తే జేబీసీసీ అగ్రిమెంట్, యూనియన్ అగ్రిమెంట్, ఆయన క్యూర్ అయ్యేదాకా ట్రీట్మెంట్ ఇవ్వాలి. హైదరాబాద్ పంపించిన తర్వాత బెడ్ మీద పెట్టి బ్లాక్ మెయిల్ చేస్తాను. వాళ్ళందరినీ కూర్చుంటే ఫ్యామిలీ మెంబర్స్ తీసుకొస్తారు, పిలిపిస్తాను. ఆయన బెడ్ మీద ఉంటాడు, ఇక కంపెనీ మాకు ఇంత ఇస్తుంది డబ్బులు, ఇక ఇది వాళ్ళు ఇచ్చే స్టంట్ 50 గ్యారెంటీ ఉన్నది, మా దగ్గర ఇది ఉంది ఇంపోర్టెడ్, అది పెడితే 50 సంవత్సరాలు బతుకుతాడు. మరి 50 సంవత్సరాలు బతుకుతుందో లేదో తెలియదు, కానీ అది ఆశ చెప్పి ఇది పెట్టాలా అది పెట్టాలి పిల్లల ముందు. ఆయన బెడ్ మీద ఉంటాడు. అక్కడ ఏమవుతుంది, సపోజ్ పైసలు లేక సార్ కంపెనీ ఇచ్చింది పెట్టుంటే అబ్బా నన్ను సాగొట్టడానికి ప్రయత్నం చేస్తాడా, మా పిల్లలు కూడా సహకరిస్తాడా, కుటుంబాలను కూడా తగాద పెట్టించి అటువంటి సమయంలో ఎక్కడ అప్పు తీసుకొచ్చి ఇస్తామని హైదరాబాద్ బంగారం కుదబెట్టి పైసలు కడతాం, వాపస్ ఇస్తాడు. అటువంటి పరిపాలన, విచ్చలవిడితనం, కరప్షన్ పెరిగిపోయింది అధికారులు. ఇవాళ మెడికల్ బోర్డు కరప్షన్ అంటారు. ఆ మెడికల్ బోర్డు కరప్షన్ అనేది అప్లికేషన్ పెడితే అన్ఫిట్ చేస్తే కరప్షన్ ఉండేది. ఆ పాత స్కీమ్ అమలు చేస్తే ఎవడు ఒక్క పైస ఇవ్వడు, ఆటోమేటిక్ అన్ఫిట్ అవుతాడు. నువ్వే పెట్టినావు కదా, ప్రభుత్వ డాక్టర్లే కదా ఉన్నది. మెడికల్ బోర్డులో నిమ్స్ డాక్టర్లు పెట్టారు, నిమ్స్ డాక్టర్ కదా. ప్రభుత్వ డాక్టర్లు వచ్చిన తర్వాతనే 30,000 ఉండే ఏటీసీ గెలిచినప్పుడు ఇప్పుడు 10 లక్షలు అన్ఫిట్. నా కొడుకు ఉద్యోగం కావాలి,
ఉద్యోగం కోసం నువ్వు ఏదైనా చేయడానికి కార్మికులు సిద్ధంగా ఉన్నారు. కానీ మన పాలసీలు, పాత పాలసీ పోరాటాలు చేసి సాధించుకున్న హక్కులు, విఆర్ఎస్ స్కీమ్, కొత్త బ్లాక్లు, కొత్త ప్రాజెక్టులు కూడా అన్ని ప్రాజెక్టులు మన దగ్గర. ఒకవేళ నిజంగానే వాళ్ళకి చిత్తశుద్ధి ఉంటే విజిలెన్స్ ఇంక్వైరీ వీళ్ళకి కాదు, మీ మంత్రులు చేసిన కాంట్రాక్టర్ల మీద పెట్టండి. సింగరేణి ఉన్న కాంట్రాక్టర్ ఒక్కొక్కరి దగ్గర ఎక్సెస్ పేమెంట్, మేడిపల్లి ఓపెన్ కాస్ట్ ఉంది, 100 కోట్లు ఎక్సెస్ పేమెంట్ చేసిండు. అప్పుడు హెచ్ఎంఎస్ అన్నాడు, కొట్లాడింది వాపస్ ఇప్పించింది. ఇప్పుడున్న కొత్తగూడెంలో ఒక కాంట్రాక్టర్ ఉన్నారు, L1 పెట్టిండు, ఇచ్చిన వాడు L1 మంది చేయాలి. తర్వాత వాళ్ళు పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ చేసి నాకు ఇంకో ₹5 ఎక్స్ట్రా ఇస్తానే చేస్తా, ₹5 ఎక్సెస్ పేమెంట్ తోటి ఆ టెండర్ అన్ని ఇల్లీగలే. సమంత ప్రాజెక్ట్ ఉంది, మన జీటీకే ఏఎల్పి మైన్ ఉంది, 250 కోట్లతోటే ప్రాజెక్ట్. ఈ 250 కోట్లు అయితే అయిపోతుంది. ఇవాళ 2000 కోట్లు అయింది, 2000 కోట్లు ఖర్చు పెట్టారు. అట్లా ప్రతి ఒక్క దాంట్లో కరప్షన్, కడతారు కూలగొడతారు, సేఫ్టీ లేదు, అడిగేటప్పుడు లేదు. కనుక దీని మీద సీరియస్గా మనం తీసుకుంటే మీ దిశానిర్దేశం, దీనిలో ప్రసాద్ గారు వచ్చారు, తర్వాత మా హెచ్ఎంఎస్ టీం ఉంది, మేమందరం కలిసి, ఎవరు అవసరం లేదు, సింగర్లో మాకు దమ్మున్నది, హెచ్ఎంఎస్కు జాగృతికి దమ్మున్నది, ఏ ప్రభుత్వాన్ని దింపే పవర్స్ కూడా మాకున్నాయి. రేపు వాళ్ళ సంగతి చూస్తాం. బెదిరించిన కార్మికులు మేము ఇప్పుడు బెదిరిస్తున్నాం. రేపు ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఎట్లా తుక్కు ఓడగొట్టాలో అక్కడ తుక్కుగా ఓడగొడతాం. కనుక సింగరేణిని కాపాడండి, సింగరేణికి రావాల్సిన ప్రాజెక్ట్స్ మాకివ్వండి. బీజేపీ ప్రభుత్వం ఇది పెట్టిందండి, ఇది యాక్షన్ పెట్టుమన్నది. బీజేపీ ప్రభుత్వం ఆనాడే ఒక సర్కులర్ 12 కాంగ్రెస్ పెట్టింది, బ్లాక్లన్నీ మీకు ఏమేమి బ్లాక్లు కావాలో, ఎన్ని బ్లాక్లు కావాలో ఇవ్వండి, మీకు అలా చేస్తాను. కోల్ ఇండియా 118 బ్లాక్లు ఏరుకున్నది, మంచి ఇచ్చేసింది. వాళ్ళు బ్రహ్మాండంగా పెడుతున్నారు. తెలంగాణలో అప్పుడు కాంగ్రెస్ కానీ తర్వాత గవర్నమెంట్ కానీ బ్లాక్లు అంటే లోన్ చూసుకొని పన్నారు. ఇప్పుడు ఆ బ్లాక్లన్నీ బీజేపీ యాక్షన్లు పెడతా ఉంటుంది. మేము పేరులను కొట్లాడిన తర్వాత కొన్ని ఆగి ఉన్న ప్రాజెక్టులు మాకు చేత కాదు, మేము చేయలేము, కంపెనీ ప్రైవేట్ వాళ్ళకి ఇవ్వండి అని వీళ్ళతో సంతకాలు పెట్టించు. అంటే రకరకాల ఇబ్బందులతో ఎదుర్కొంటున్న సింగరేణిని కాపాడుకోవాల్సిన బాధ్యత ఎవరి మీద లేదు, మన మీద ఉన్నది. కలిసి వచ్చే కార్మిక సంఘాలతో కొట్లాడడం సాధించుకున్నాం. అందుకే దీనికి ఇవాళ ముఖ్య అతిథిగా మన అధ్యక్షులు, రెండింటికి అధ్యక్షులు, యూనియన్కి అధ్యక్షులు, గౌరవ అధ్యక్షులు, పార్టీకి అధ్యక్షులు కాబట్టి ముఖ్యమంత్రి, దాంతోపాటు ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ మొదటి నుండి మనకి కలిసింది. వాళ్ళు కూడా ఎర్రజెండాతో కొట్లాడతారు. ఎర్రజెండాలన్నీ నిజమైన ఎర్రజెండా, ఎలిసిపోయిన ఎర్రజెండాలు కాదు, అవన్నీ వెలిసిపోయిన ఎర్రజెండాలు. కనుక హెచ్ఎంఎస్ కార్యకర్తలు అందరూ, వచ్చిన వాళ్ళందరూ మేడం చెప్పిన మాట మీద మనం ఏ విధంగా ఉద్యమం చేస్తాం, దశల వారి ఉద్యమం చేస్తామా, డైరెక్ట్ ఇక అయిపోయింది. దశల వారి చిన్న ఉద్యమాలు అయిపోయినాయి. సమ్మె తప్ప వేరే మార్గం లేదు మేడం. మేము భావిస్తున్నాం సమ్మె చేస్తా ఉంటేనే కంపెనీ భయపడుతుంది, సమ్మె చేస్తేనే సమస్యలన్నీ పరిష్కారం గట్టి నమ్మకంతో మేమున్నాం. కనుక ఈ సమావేశాన్ని, ఈ మన రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ని మన కవిత అధ్యక్షులు గారు నడిపేయాలని నేను కోరుతూ, జనసేనగా నా రిపోర్ట్ ఇచ్చిన మీరు నడిపేయాలని కోరుతున్నాను.